सरस्वती जी शिशु मंदिर के आज के इस कार्यक्रम में आए सो सभी मेहमानों को नमस्कार करना चाहता हूँ। पूरे विद्यार्थी हो सभी जो हमारे ऑर्गेनाइजर हैं उनको भी बहुत बहुत बधाई देना चाहता हूँ। सरस्वती शिशु मंदिर की स्थापना 1952 में गोरखपुर में नानाजी देशमुख के फाउंडर के तहत ये हुआ। सो पिछले 73 साल में ये स्कूल का काम बहुत अच्छी तरीके से चल रहा है। एक अच्छा कल्चर एजुकेशन, अच्छा क्वालिटी एजुकेशन, वैल्यू एजुकेशन देने का काम किया। सो एक अच्छा सोच लेके स्कूल में से बाहर आने वाले सभी बच्चे एक अच्छा भारत, अच्छा देश बनाने के, देशभक्ति के बारे में काम करने के लिए आगे आ रहे हैं। इसलिए मैं सबको भी एक और एक बार बधाई देना चाहता हूँ। डेफिनेटली एक अच्छा सोच, अच्छा कार्यक्रम लेके जो आगे सभी लोग बढ़ रहे, इसके लिए सभी तरह का सपोर्ट मिलना चाहिए। और ये ऑर्गेनाइजेशन और इससे ज़्यादा बनाएंगे तो आने वाले दिनों में एक अच्छे आचार विचार, एक अच्छे कल्चर के साथ लोगों में एक अच्छे सोच आके जो देश की जो उन्नति है, देश की जो आज का जो प्रगति है, उसके लिए उनको बहुत बड़ा सपोर्ट रहेगा ऐसा मैं चाहता हूँ। और डेफिनेटली जो भी ऑर्गेनाइज़र है जो कर रहे हैं हमारे सभी लोगों को बताना चाहता हूँ कि आने वाले दिनों में सभी लोग इसको मदद करेंगे और आपको एक अच्छा और काम करने का मौका ज़रूर मिलेगा। थैंक यू। ఈరోజు మేము ఇక్కడ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని అందులోనే భాగంగా మా పూర్వ విద్యార్థుల సమ్మేళనం అని చెప్పేసి ఇక్కడ ఒక ప్రోగ్రాం ఆయోజనం చేయడం జరిగింది. దీనికి అధ్యక్షతన శ్రీ లింగం సుధాకర్ రెడ్డిజీ, శ్రీ బిబి పాటిల్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. అదేవిధంగా మా పూర్వ విద్యార్థులు, పూర్వ ఆచార్యులు, నేను ఈ పాఠశాలకు సమితి అధ్యక్షుడిని, మా భాస్కర్ రెడ్డి గారు మాజీ పూర్వ ప్రధానాచార్యులు శ్రీ ఆశీష్ గారు, అంటే ఈ కార్యక్రమానికి మేము ఎన్నో విధాలుగా అంటే ఒక దేశానికి ఒక సూచన ఇవ్వాలనుకుంటున్నాము. విద్యా వ్యవస్థనే దేశాన్ని ముందుకు తీసుకెళ్తుంది. సరస్వతి విద్యాపీఠంలో చదువుకునే ప్రతి విద్యార్థి చాలా క్రమశిక్షణగా, చాలా సంస్కారంగా, చాలా గుణవంతులుగా ఎదుగుతారని చెప్పేసి అందుగురించే దీంట్లో ఈరోజు ఈ ప్రోగ్రాంలో భాగంగానే నేను ఇక్కడ అధ్యక్షత వహిస్తూ నా విన్నపాన్ని స్వీకరించి వచ్చిన పెద్దలకు, పూర్వ విద్యార్థులకు, అదేవిధంగా పూర్వ ప్రధానాచార్యులు, పూర్వ ఆచార్యులు పెద్ద సంఖ్యలో వచ్చారు. నేను ఇది చెప్తూ దాన్ని సెలవు తీసుకున్నాను. సరస్వతి విద్యాపీఠము ఈ రాష్ట్రంలో 200 పాఠశాలలు నిర్వహిస్తున్నది. ఈ 200 మాత్రమే కాకుండా అందరికీ విద్య, అందుబాటులో విద్య అనే పేరుతోటి అడవి ప్రాంతాల్లో ఉండేటువంటి జంగల్ ప్రాంతంలో భద్రాచలం అలాంటి గ్రామాల లోపల ఒక 50 గ్రామాల్లో ఏకోపాధ్యాయ పాఠశాల ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము. అట్లనే గిరిజన విద్యార్థుల ఒకరికి ఉచితంగా రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా నడుపుతున్నాము. అట్లా ములకలపల్లి ఒకటి, అచ్చంపేటలో ఒకటి, భద్రాచలం ఒకటి నడుపుతున్నాము. దాంతోపాటుగా తక్కువ ఫీజుతోటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క, కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక సహకారం తీసుకోకుండా సమాజం యొక్క సహకారంతో నాణ్యమైనటువంటి విద్యను అందించాలి, విలువలతో కూడుకున్నటువంటి విద్యను అందించాలనేటువంటి దృష్టితోటి శిశు మందిరాలు నడుపుతున్నాము. అట్లానే ఈ మధ్యలో హైదరాబాద్లో కూడా కొన్ని అయినా సరే పెద్ద స్కూళ్ళు ఉండాలి అనేటువంటి ఉన్నత వర్గాల వాళ్ళ పిల్లలకి సంస్కారాలు అందట్లేదు అని వాళ్ళు కోరుకున్న కారణంగా హైదరాబాద్లో శ్రీ విద్యారణ్య ఇంటర్నేషనల్ స్కూల్ అనే పేరుతోటి ఒక సిబిఎస్ఈ స్కూల్ పెట్టాం. అట్లా నాదర్గుల్లో కూడా విద్యాభారతి విజ్ఞాన కేంద్ర అనే పేరుతోటి సిబిఎస్ఈ స్కూల్ పెట్టాం. అట్లానే ఈ దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ కానీ, కర్ణాటక, కేరళ ఇక్కడ విద్యాభారతికి ఈ మధ్యనే మొదటి సంవత్సరం విజయవాడకి సమీపంగా కేతనకొండలో ఒక సైనిక్ స్కూల్ కూడా ప్రారంభం చేశాం. నేతాజీ సైనిక్ స్కూల్ అని చెప్పేసి ఈ సంవత్సరం నుంచి అక్కడ కూడా అది ప్రారంభమైపోయింది. ఆ రకంగా ఇవాళ సుమారుగా ఒక 50 సంవత్సరాలుగా దేశమంతటా ఇవాళ అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో కూడా శిశు మందిరాలు ఉన్నాయి. ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు దేశభక్తితో పాటుగా క్రమశిక్షణతో నేను డాక్టర్నైనా, ఇంజనీర్నైనా, లెక్చరర్నైనా ఈ దేశం కొరకు నేను పనిచేయాలి అనేటువంటి దేశభక్తితోటి దేశవ్యాప్తంగా పనిచేస్తున్నది. కాబట్టి ఇవాళ ఇక్కడ పూర్వ విద్యార్థుల కార్యక్రమం ఈ కందికల్ గేట్ సరస్వతి విద్యా మందిరంలో జరుగుతున్నది. వాస్తవంగా పూర్వ విద్యార్థుల యొక్క కార్యక్రమము మా పనిలో భాగం అది. ఎందుకంటే తరగతి గదిలో దేశ నిర్మాణము అని చెప్పేసి అంటున్నాము. కాబట్టి 10వ తరగతి పూర్తి కావడం చెప్తే వాళ్ళ లోపల అన్ని గుణాలు కూడా వికసింపబడవు. కాబట్టి ఎక్కడున్నా సరే, ఏ వృత్తిలో ఉన్నా, ఏ వయసులో ఉన్నా ప్రతి సంవత్సరం విద్యాలయ కేంద్రంగా వాళ్ళ సమావేశపరిచి మళ్ళీ మోటివేట్ చేయడము, అంటే ఇక్కడ ఇచ్చినటువంటి సంస్కారాల్ని నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా దేశభక్తితో ఈ దేశం కొరకు పనిచేస్తున్నావా లేదా అనేటువంటి పద్ధతి లోపల మోటివేట్ చేయడం కొరకు కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఇవాళ ఇక్కడ కార్యక్రమం జరుగుతున్నది.